అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు శివపురాణం 3వ భాగం చెప్పుకుందాము. చివరి వరకు వినండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. మొదలు పెట్టుకుందామా? మేనక హిమవంతులు తమ ఇంటికి తిరిగిపోయి సుఖంగా ఉన్నారు. కాలక్రమాన మేనక గర్భవతి అయి 5 గ్రహాలు ఉచ్చదశలో ఉన్న సమయంలో మైనాకుడనే కొడుకును కన్నది. అతని తరువాత వరుసగా మరి 99 మంది కొడుకులు కలిగారు. వారి తరువాత మేనక తిరిగి గర్భం దాల్చి 9 మాసాల 15 రోజులకు ఆరుద్ర నక్షత్రం గల చైత్ర శుద్ధ నవమి నాడు పార్వతిని కన్నది. ఆ సమయంలో దిక్కులు వెలిగాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు మొదలైన వాళ్ళు పరదేవతను స్తోత్రం చేశారు. పార్వతి పుట్టటం నీలకాంతి గల శరీరఛాయతోనూ 4 చేతులతోనూ లలాట నేత్రంతోనూ కాళిక ఆకారంతో పుట్టింది. అది చూసి మేనక ఆమెను మామూలు మానవ శిశువు రూపం ధరించమని ప్రార్థించింది. అప్పుడామె మామూలు శిశువుగా మారి ఏడవనారంభించింది. తనకు కుమార్తె కలిగిందన్న వార్త విన్న హిమవంతుడు పరమానందభరితుడై పురోహితులను బ్రాహ్మణులను వెంటబెట్టుకొని పురిటింటికి వచ్చి పచ్చకర్పూరపు దీపాలు వెలిగింపచేసి కర్పూర జలం చల్లించి నృత్యగానాలు ఏర్పాటు చేసి బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం చేయించి వారికి ధనము, ధాన్యము, బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి కొడుకులతోనూ కూతురితోనూ సుఖంగా జీవించసాగాడు. పార్వతి క్రమంగా పెరిగి పెద్దతవుతున్నది. ఆమె చెలికత్తెలతో ఆడేది. మదించిన సింహాలను ఎక్కి కొండలన్నీ తిరిగేది. గుహలలోనూ ఇసుక తిన్నెల మీద దాగుడు మూతలాడేది. తాను తల్లి అయినట్లు, తన చెలికత్తెలు పిల్లలైనట్లు వాళ్లకు పళ్ళు పంచేది. బంతులతో ఆడేటప్పుడు ఒక బంతిని తన స్నేహితురాళ్లకు చూపి, ఇది బ్రహ్మాండం, దీన్ని నేను ఇలా ఆడిస్తాను అనేది. బొమ్మలతో ఆడేటప్పుడు వాటికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని పేరు పెట్టి, నేను వీళ్లను ఆడిస్తున్నాను అనేది. బొమ్మరిల్లు కడుతూ తాను బ్రహ్మనని, దాన్ని కాపాడుతూ తాను విష్ణువునని, దాన్ని కూలతోస్తూ తాను మహేశ్వరుణ్ణని అనేది. ఈ విధంగా పార్వతి బాల్యం వెళ్ళబుచ్చింది. విద్యాభ్యాసం ప్రారంభించింది. సకల విద్యలు నేర్చుకుంది. ఆమె అస్తమానము పరమేశ్వర ధ్యానం చేస్తూ సామగానంతో స్తుతిస్తూ నిత్య సంతోషిగా కాలం గడిపేది. అలాంటి సమయంలో చెలికత్తెలు పార్వతి అని పిలిస్తే పలికేది కాదు, శివాణి అని పిలిస్తే వెంటనే పలికేది. ఎప్పుడూ సింహాన్ని ఎక్కి తిరిగేది. అలా తిరిగేటప్పుడు ఒక్కోసారి ఆమె చేతిలో విల్లు, బాణాలు, శూలము మొదలైన ఆయుధాలు కనిపించేవి. ఆమె మరొక వాహనాన్ని ఎక్కటం కానీ, ఇతర ఆయుధాలు ధరించటం కానీ ఎప్పుడూ ఎవ్వరూ చూడలేదు. ఒక్కొక్కప్పుడు వీణ వాయిస్తూ ఆనందించేది. విద్యాధరులను మించి పాడేది, నృత్యం చేసేది. శివుడి రూపం చిత్రించి తన చెలికత్తెలకు చూపేది. ఇలా ఉండగా ఒకనాడు నారదముని హిమవంతుణ్ణి చూడవచ్చాడు. హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్ళి భక్తితో పూజించి తీసుకువచ్చి కూర్చోపెట్టి పార్వతిని పిలిపించి ఆమె చేత నారదుడికి నమస్కారం పెట్టించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఈ పిల్లకు ఎలాంటి భర్త వస్తాడో చూడండి అన్నాడు ఉత్సాహంగా. నారదుడు పార్వతి చేతిలో గల గజ, మత్స్య, అంకుశ రథ రేఖలు చూసి, హిమవంత, నీ కూతురి చేతిలో పరదేవతా లక్షణాలున్నాయి. ఈమె మూలంగా మీకు గొప్ప కీర్తి వస్తుంది. లక్ష్మీ సరస్వతులతో సమానమైన గౌరవ పూజలు ఈమెకు జరుగుతాయి. ఈమెకు తగిన భర్త శివుడే. అందుచేత ఎలాంటి ఇతర ఆలోచనలు చెయ్యక ఈ పిల్లను
శివుడికిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు. నారదుడు వెళ్ళిపోయాక హిమవంతుడు మేనకతో మనం శివుడికి భార్య కాగల కుమార్తెను ప్రసాదించమని వరదేవతను ప్రార్థించాం. దానికి నారదుడు ఇప్పుడు మనకు చెప్పిపోయిన దానికి సరిపోయింది అన్నాడు. మేనక సంతోషించి మన పార్వతికి పెళ్ళియుడు వచ్చింది, అందుచేత ఇక ఆలస్యం లేకుండా పెళ్లి ప్రయత్నం చెయ్యండి అన్నది. శివుడు సతిపోయాక ఆమె శరీరాన్ని మూపున వేసుకుని ప్రపంచమంతా తిరుగుతూ గంగా సాగర సంగమం వద్ద కాళీఘట్టంలో నృత్యం చేస్తూ ఉండగా విష్ణువు తన మాయ చేత సతిని కాళీ రూపంలో అక్కడ స్థాపన చేయించి శివుడికి జ్ఞానం ఉపదేశించాడట. అప్పుడు శివుడు వైరాగ్యం పొంది వీరాసనం వేసుకొని తపస్సులో లీనమైపోయాడు. అయితే శివుడు భక్తవత్సలుడు, తపస్సుతో ఆయనను సాధించవచ్చు. అందుచేత మనం పార్వతి చేత శివుణ్ణి గురించి తపస్సు చేయించుదాం అని హిమవంతుడు మేనకతో అన్నాడు. ఆ ప్రకారమే ఆ తల్లిదండ్రులు పార్వతిని శివుణ్ణి గురించి పట్టుదలతో తపస్సు చేయ నియమించారు. తరువాత మేనక హిమవంతులు పార్వతీ సమేతులై శివుడు తపస్సు చేసుకుంటున్న కైలాసానికి వెళ్ళారు. ఆయన చుట్టూ గణాధిపతులు ఆయుధాలు ధరించి నిలిచి ఉన్నారు. కొందరు శివుడి సపర్యలు చూస్తున్నారు. హిమవంతుడు శివుడి సమీపానికి వెళ్ళడానికి రుద్రగణాల వాళ్ళు అనుమతించారు. హిమవంతుడు భార్యాసహితంగా శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి పూలు, చందనము మొదలైనవన్నీ సమర్పించి చేతులు జోడించుకొని నిలబడ్డారు. శివుడు కళ్ళు తెరిచి చూసి, హిమవంతుడా, నువ్వు మహాపవిత్రుడవు, అందుచేతనే నీకు చెందిన ఈ కైలాస శిఖరాన తపస్సు చేసుకుంటున్నాను అన్నాడు. మహాత్మా, నువ్వు ఇక్కడ తపస్సు చేసుకోవటం నా భాగ్యం. ఇక్కడ తపస్సు చేసుకుంటున్న నీకు ఎలాంటి విఘ్నము కలగకుండా నేను చూస్తూనే ఉన్నాను అన్నాడు హిమవంతుడు. శివుడు సంతోషించి హిమవంతుణ్ణి ఏదన్నా వరం కోరుకోమన్నాడు. నా కుమార్తె పార్వతి నీకు పరిచర్యలు చెయ్యటానికి ఉత్సాహపడుతున్నది, ఆమె అలా చెయ్యటానికి అనుమతించు అన్నాడు హిమవంతుడు. తపస్సు చేసుకునేవారికి స్త్రీల పరిచర్యలు తగవు, కావాలంటే నువ్వు వచ్చి పరిచర్యలు చేసి వెళుతూ ఉండు అన్నాడు శివుడు. నా కుమార్తె కన్యక మహాదేవి వరాన పుట్టింది, నీ వంటి విరాగికి ఆమె వల్ల తపోభంగం ఎలా కలుగుతుంది? నా కోరికను మన్నించి నా కుమార్తె పరిచర్యలు స్వీకరించు అన్నాడు హిమవంతుడు. శివుడు సరేనన్నాడు. సతీదేవి పోయాక శివుడు కైలాస పర్వతానికి వచ్చి తపస్సు ప్రారంభించిన తరువాత ఒక్కసారి శివుడి తపస్సు యొక్క వేడికి ఆయన నుదుటి నుంచి ఒక చెమట బిందువు భూమి మీద పడింది. అప్పుడు ఆ బిందువు నుంచి ఒక కుమారుడు పుట్టాడు. అతను ఆజానుబాహువు, ఎర్రని శరీరఛాయ కలవాడు, స్థూలకాయుడు. భూదేవి ఆ కుమారుణ్ణి ఎత్తుకొని శివుడి వద్దకు తెచ్చి చూపింది. శివుడు భూదేవిని చూసి, నువ్వు ధన్యురాలవు, నా చెమట నుంచి పుట్టిన ఈ కుమారుడు భౌముడనే పేరుతో నీకు కీర్తి తెస్తాడు అని అన్నాడు. భౌముడు పెరిగి పెద్దవాడై కాశీపట్టణం చేరి అక్కడ ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై భౌముడికి గ్రహమండలంలో స్థానం కలిగించాడు. ఆ భౌముడికే కుజుడని, అంగారకుడని కూడా పేర్లు వచ్చాయి. శివుడు తపస్సు చేసుకునే కాలంలోనే గంగా భూమికి అవతరించింది. భూలోకంలో నీరు లేదని ఋషులు, పితృదేవతలు మొరపెట్టుకోగా బ్రహ్మ తన కమండలంలో నుంచి ఒక నీటి బిందువును వదిలాడు. అది మహాప్రవాహమై భూమికేసి రాసాగింది. దానివల్ల భూలోకానికి కలిగే అపాయం గ్రహించి శివుడు ఆ ప్రవాహాన్ని
తన జటాజూటంలో బంధించి ఒక్క బొట్టును మానస సరోవరంలో వదిలి తిరిగి తపస్సు ప్రారంభించాడు. ఈ సంగతి ఇలా ఉండగా దక్షుడి కుమార్తెలలో ఒకతే అయి కశ్యపుడి రెండవ భార్య అయిన దితి హిరణ్యకశపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి కనటము, వాళ్ళు మహాబలవంతులు క్రూరులు అయి లోకాలన్నింటినీ పీడించటము, విష్ణువు వరాహ నరసింహావతారాలెత్తి వారిని చంపటమూ జరిగింది. పుత్రశోకంతో కుమిలిపోయే దితి కశ్యపుడి అనుగ్రహంతో మళ్ళీ గర్భం ధరించింది. తనకు మరొక ప్రబల విరోధి పుట్టపోతాడని భయపడి ఇంద్రుడు ఆమె గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. అయితే కశ్యపుడి అనుగ్రహం చేత పిండ ఖండాలు చావక దితి కడుపున మరుత్తులుగా పుట్టి ఇంద్రుణ్ణి సేవించటానికి వెళ్ళిపోయారు. దితి నిరాశ చెంది తనకు పుత్రదానం చెయ్యమని కశ్యపుణ్ణి తిరిగి ప్రార్థించింది. బ్రహ్మను గురించి కొంతకాలం తపస్సు చెయ్యమని కశ్యపుడు ఆమెకు సలహా ఇచ్చాడు. దితి అలాగే చేసింది. అనంతరం కశ్యపుడి అనుగ్రహంతో వజ్రకాయుడైన ఒక కొడుకును కన్నది. వాడి వజ్రకాయం చూసి తల్లిదండ్రులు వాడికి వజ్రాంగుడని పేరు పెట్టారు. వజ్రకాయుడు పుట్టినప్పుడు ఉల్కపాతాలు, భూకంపాలు, తుఫానులు, గాలులు కలిగాయి. దేవతలు భయపడ్డారు. దితి వజ్రాంగుణ్ణి చాలా గారాబంగా పెంచి పెద్ద చేసి, నాయనా, దేవతలు నాకు ఎంతో శోకం కలిగించారు. వాళ్ళు నీ అన్నలైన హిరణ్యకశిపు హిరణ్యాక్షులను విష్ణువు చేత చంపించారు. మరుత్తులు నా గర్భంలో ఉండగా ఇంద్రుడు నా గర్భాన్ని నరికాడు. నువ్వు దేవతల మీద యుద్ధం చేసి నా పగ తీర్చు అన్నది. తల్లి ఇలా అన్న మీదట వజ్రాంగుడు రాక్షస సేనలను చేర్చి రణభేరి వేయించి దేవేంద్రుడి పట్టణాన్ని ముట్టడించి దేవతలను చావగొట్టి దేవేంద్రుణ్ణి బందీగా తీసుకొని స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ వార్త విని పరమానందభరితురాలయ్యింది దితి. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి తమ అపజయాన్ని గురించి చెప్పుకున్నారు. బ్రహ్మ అంతా విని కశ్యపుడితో సహా వజ్రాంగుడి వద్దకు వెళ్ళి అతడికి మంచి మాటలు చెప్పి ఇంద్రుణ్ణి విడిచిపుచ్చమని, స్వర్గాన్ని దేవతలను తిరిగి ఇవ్వమని హితబోధ చేశాడు. నేను రాజ్యం కోసం ధనం కోసము దేవతలతో యుద్ధం చెయ్యలేదు. ఈ దేవేంద్రుడు దుర్మార్గుడు. వీడు నా తల్లి మనసును క్షోభపెట్టాడు. ఆమె గర్భాన్ని ఖండాలుగా కోశాడు. వీడు విడిచిపుచ్చదగినవాడు కాదు. అయినా మీరు చెప్పారు కనుక విడిచిపుచ్చుతున్నాను. వీడు నా తల్లిని క్షోభ పెట్టకపోతే ఇప్పుడు నా వల్ల క్షోభపడి ఉండడు అన్నాడు వజ్రాంగుడు. ఈ మాటలకు బ్రహ్మ ఎంతో సంతోషించి వజ్రాంగుణ్ణి వరం కోరుకోమన్నాడు. నాకు పరబ్రహ్మ స్వరూపము, భూతదయ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. అవి రెండూ నాకు అనుగ్రహించండి అన్నాడు వజ్రాంగుడు. బ్రహ్మ మరింతగా సంతోషించి పరాంగి అనే సౌందర్యవతి అయిన కన్యను వజ్రాంగుడికి భార్యగా ఇచ్చి వివాహం చేసి కశ్యపుడు మొదలైన వారితో సహా వెళ్ళిపోయాడు. వజ్రాంగుడు శివభక్తుడై సాత్విక స్వభావుడై తన పట్టణానికి తిరిగి వచ్చి ఈశ్వర పూజ చేస్తూ జీవించసాగాడు. కొంతకాలం గడిచింది. తన భార్య చేసే సేవలకు సంతోషించి వజ్రాంగుడు పరాంగితో నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. మహాబల పరాక్రమవంతుడు, దేవేంద్రుణ్ణి, దేవతలను జయించగలవాడు, ప్రపంచంలో తన కీర్తి శాశ్వతంగా నిలుపుకోగలవాడు అయిన కొడుకు కావాలి అన్నది పరాంగి. భార్య ఇలా అడగ్గానే వజ్రాంగుడు నొచ్చుకున్నాడు. పరాంగి స్త్రీ సహజమైన చపల చిత్తంతో దేవతా విరోధి అయిన కొడుకును కోరింది. అలాంటి వాణ్ణి విష్ణువు ఎంతో కాలం బ్రతకనివ్వడు. అయితే వజ్రాంగుడికి మాట తప్పటం ఇష్టం లేదు. అందుచేత అతను
బ్రహ్మను గురించి చాలా కాలం ఘోర తపస్సు చేశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా విని షేర్ చేయండి.